తిలహీనంబైన పితృకార్యంబును, తిలలేని పితృకార్యం వ్యర్థము. ఇంకో మాట చెప్తున్నాడు, యోషాహీనంబైన సౌఖ్యంబును. అందుకే యోషాహీనంబైన అంటే భార్య లేకుండా సుఖపడరాదు. పవిత్రహీనంబైన సంధ్యావందనంబును, గర్భలేని సంధ్యావందనం చెయ్యరాదు అన్నారు. ఇది కొంచెం ఆశ్చర్యం వేయచ్చు. అంటే పవిత్ర స్పర్శ ఉండాలి అని దీని యొక్క అర్థం. పవిత్రము అంటే దర్భని మనం అనామిక పెట్టుకునేటప్పుడు అది పవిత్రమవుతున్నది. అప్పుడు దానితోనే ఆచమనం చేయాలి. అది లేకుండా ఆచమనం చేస్తే రక్తపానం చేసినంత దోషం అంట అది. అందుకు పవిత్రం లేకుండా ఆచమనం చేయరాదు. చప్పుడు చేస్తూ ఆచమనం చేసినా రక్తపానం చేసిన దోషమే. ఆచమనం చేసినప్పుడు మీసం తగిలినా దోషమే. ఆ జాగ్రత్త పడాలి. ఇది ఇంత శాస్త్రం చెప్తున్నది. అది రక్తపాన దోషం వస్తుందట. అందుకు ఆచమనీయం చాలా ముఖ్యం, కానీ పవిత్రహీనంగా చేయరాదట. పవిత్రమైన శబ్దానికి మళ్ళీ శాస్త్రం ఏం చెప్తున్నదంటే, దర్భం ఉండడం మంచిదే, కానీ నిరంతరం దర్భం ఉండాలనే కాదు, సువర్ణం అనామికకు ఉన్నా అంటే సువర్ణ అంగుళీయకు, అందుకు ఉంగరం అండి. అలంకారాల కోసం ఉంగరం కాదు, సత్కర్మ కోసం ఉంగరం. ఆ ఉంగరం అనామికకు ఉన్నప్పటికీ కూడా మనం ఆచమనం చేస్తే పవిత్రమే అవుతాం. ఎందుకంటే సువర్ణానికి కూడా పవిత్రమని పేరున్నది. సువర్ణం తగిలితే వస్తువు పవిత్రమవుతుందట. అందుకే శరీరానికి సువర్ణాభరణం పెట్టుకోవడం ఎందుకంటే శరీరం పవిత్రం అవడం కోసం అది. అందుకే జలంలో కూడా సువర్ణం తగిలితే ఆ జలం పవిత్రమవుతున్నది. ఇది ప్రత్యేకత. అందుకే దర్భకి ప్రత్యామ్నాయంగా సువర్ణం లేదా రజతం అంగుళీకం పెట్టుకోవడం కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతున్న అంశం. ఈ విధంగా వివరిస్తూ శివహీనంబైన కార్యంబులు నిరర్థకంబులు, అందుకు శివుణ్ణి తెప్పించు. వినలేదా శాస్త్రం ఏం చెప్తోందో? సర్వము శివుడే. శివుడే కర్మకు కారకుడు, ప్రేరకుడు, కర్మ ఫలప్రదాత. ఇది అంశం. ఇక్కడ విషయం తర్వాత అమ్మవారు ఇంకా బాగా చెప్తారు యజ్ఞస్వరూపం గురించి, అప్పుడు తెలుసుకుందాం. మొత్తానికి దధీచి చెప్పాడు. చెప్పిన వెంటనే మహాకోపం వచ్చిందిట. వెంటనే మహాకోపంతో ఇతడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను శివుడు లేని యజ్ఞమే చేస్తాను, ఇష్టమున్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు పొండి, ఇతన్ని మెడపెట్టి గంటేయండి అన్నట్టు. వెంటనే అతడు లేచి అంటున్నాడు, నువ్వు గంటడం ఏంటయ్యా, శివుడు లేని యజ్ఞంలో మేమే ఉండమని లేచి వెళ్ళిపెట్టా దధీచి. దధీచి వెళ్ళగానే అతన్ని అనుసరించి కొంతమంది వెళ్ళిపోయారు. అంటే తెలియక వచ్చిన వాళ్ళు, తెలిసి వచ్చినా ఇక్కడికి వచ్చేకి బుద్ధి వచ్చిన వాళ్ళు దధీచి మాటతో వెళ్ళిపోయారు. కొద్దిమంది వెళ్ళిపోయారు, కొందరున్నారు. దధీచి, గౌతముడు, ఉపమన్యు ఇత్యాదులు వెళ్ళిపోయారట. ఇంకా అక్కడ మిగిలిన వాళ్లతో యజ్ఞం ప్రారంభమైంది. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూర్చోలేక ఒక ఆయన అవస్థపడుతున్నట్ట కాసేపు. ఆయన ఎవరయ్యా అంటే నారద మహర్షి. ఆయన వెంటనే లేచి ఇప్పుడు వస్తానని లేట్. ఎక్కడికి వెళ్ళి అంటే కైలాసానికి. తిన్నగా కైలాసానికి చేరుకున్నాడు. చేరుకోగానే పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్ట. ఏం నాయనా అని అడిగాడు. ఇదిగో మీ మామగారు ఉన్నాడే, ఆయన పెద్ద యజ్ఞం చేస్తున్నారు, బహుశా నీకు తెలిసే ఉంటుందన్నాడు. ఆయన మందహాసం చేస్తే నాకు తెలియదులే అన్నాడు. నిన్ను పిలవలేదా అన్నట్ట. నన్ను పిలవలేదు. అవునవును, నిన్ను అవమానించడానికే చేస్తున్నట్ట, నువ్వు లేని యజ్ఞంట అన్నాడు ఈయన. అవునా అన్నాడు. మరి ఏం చేయమంటావు అన్నాడు నారదుడు. వాడి సరదా వాడిది కానీ అన్నట్ట పరమేశ్వరుడు. ఆయనకేం పోయిందండి, వీడిని నిందించాడని, వీడు స్తుతించాడని ఆయనకేమీ లేవు. ఎందుకంటే శివుని ఆరాధించే యోగులకే నిందాస్తుతులు పట్టవే. మరి పరమేశ్వరుడు ద్వంద్వాలకు అతీతుడు కదా. ఒక మహాత్ముని నిందిస్తే నిందించిన వాడి పాపం, కానీ ఆ మహాత్ముడికి ఏమైనది? అందుకు ఆయన ఏమీ చలించలేదుట. ఈయనతో లాభం లేదు అని పెద్ద బైరాగి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే తాను వచ్చిన పర్పస్ సర్వ్ కాలేదు. ఇక్కడ ఈయనేదో కోపగించుకుంటాడు, అక్కడేదో గొడవ జరుగుతుంది, అది చూసి ఆనందిద్దాం అనుకున్నాడు. తీరా చూస్తే ఏమీ లేదు. వెంటనే చూశాడు, ఈయనతో లాభం లేదు, ఆవిడ దగ్గరికి వెళదామని వెళ్ళాడు. అంతేనండి. అందుకే దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశని లలితా సహస్రనామాలు చదువుకుంటున్నాం కదా, అసలు ఆవిడే ఎలిమెంట్ దానికి. దాక్షాయిని. తిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఇది విన్నావా? ఏనాయనా ఏమిటి? నిన్ను పిలవలేదు, మీ ఆయన్ని పిలవలేదు, శివుణ్ణి అవమానించాలని మీ నాన్న పెద్ద యజ్ఞం చేస్తున్నట్ట. పైగా మిగిలిన అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ ఆయనలతో వెళ్ళారు, నీకు పిలుపు రాలేదు. ఇది విడ్డూరంగా లేదు? నువ్వు వెళతావా లేదా? ఏమైనా పుట్టింట్లో ఇంత గొప్ప పండగ వేడుక జరుగుతూ ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటావు అని వెళ్ళిపోయేట్టు. నువ్వు వెళ్ళిన ఆయన నేను చూసుకుంటాను ఆ తల్లి. ఇంకా ఆవిడ ఎలా చూసుకుంటుందో చూడండి. పరమేశ్వరుడి వద్దకు వచ్చింది. వచ్చి ఇది విన్నారా, మా నాన్న పెద్ద యజ్ఞం చేస్తున్నట్ట, మిగిలినటువంటి అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ ఆయనలతో వెళ్ళారు, మనం కూడా వెళదామా ఏమిటి అని. నిన్ను పిలిచాడా అన్నట్టు. పిలవలేదనుకోండి, అయినా యజ్ఞం జరుగుతూ ఉంటే పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా అన్నదిట. ఇది ఒకటి ఉన్నదండి. ఏవైనా ఒక దేవకార్యం కానీ యజ్ఞం కానీ జరుగుతూ ఉంటే పిలవకపోయినా వెళ్ళొచ్చు. వెంటనే శివుడు చెప్తాడు, పిలవకపోయినా వెళ్ళొచ్చు, కానీ బంధువులు కానీ ఆ యజ్ఞములు చేస్తే పిలవకుండా వెళ్ళరాదు. ఇవన్నీ కూడా నియమాలే. పిలవకుండా వెళితేనో
పిలవని పేరంటానికి వెళ్ళడం చావుతో సమానము. ఇది శివుడు చెప్పిన మాట. అది సత్యమైంది తర్వాత కూడా. లీలాపరంగా ఏ అర్థం ఉన్నప్పటికీ అక్కడికి పిలవకుండా వెళ్ళినందుకు అమ్మవారు మళ్ళీ తిరిగి రాలేదు కదా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకే పిలవని పేరంటానికి వెళ్ళరాదు అనే మాట అక్కడి నుంచి వచ్చింది. పిలవని బంధువుల యజ్ఞానికి కూడా వెళ్ళరాదు అని పరమేశ్వరుడు చెప్పాడు. ఆమె కొంతసేపు వాదోపవాదాలు జరిగి నేను ఎలాగైనా వెళతానని మొండికేసింది ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, ఎంతైనా దాక్షాయినివి కదా, నన్ను అతను నిందిస్తున్నాడన్నా నీకేం పట్టలేదన్నమాట అన్నాడంతే. ఆ ఒక్క మాట అమ్మవారిని చలింపజేసింది. దాక్షాయినివి కదా అన్నాడు. అది అంటే దక్షుడు కూతురువి కదా అనే మాటట. ఈ మాట అమ్మకు కదిలింది. ఒక్కసారి నన్ను దక్షుడు కూతురులా చూస్తున్నాడా, వాడు తపస్సు చేసి కూతురిగా పొందేగా నా కూతురని వాడు అనుకున్నాడంటే సరే, ఈయన కూడా వాడి కూతురని అనుకుంటాడా? అక్కడ కలిగిందండి అమ్మకి చాలా. నేను దక్షుడు కూతురున్నా. పైగా దక్షుడు కూతురు అంటే అర్థం ఏంటి? శివనింద చేసేవాడి కూతురు. ఎంత అవమానం అండి! శివుడు భార్య శివనింద చేసేవాడి కూతురు అని అనిపించుకోవడం ఎంత బాధాకరమైన అంశం. ఎవరైనా ఏమంటారు, మీ ఆవిడ నాన్నే నిన్ను నిందిస్తాడు కదా అంటే ఎలా ఉంటుందండి అది మాట. అందుకు శివనిందాపరుడు కూతురు అనే మాట నేను ఇంకా భరించలేను అనుకుంది అమ్మవారు. అందుకు శివనిందాపరుడు కూతురిగా నేను ఉండకూడదు నిర్ణయించుకున్నది. వాడి తపస్సుకి ఎంత కావాలో అంత అయిపోయింది. ఇంకా వాడు చేసిన శివనింద పాపానికి ఫలితంగా నేనింక వాడి కూతురిగా ఉండరాదు. అమ్మవారికి తండ్రి అనే భాగ్యం కోల్పోయాడు ఇంకా, అంతే వాడు. ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ. అందుకు ఇక్కడ తెలుసుకోవాల్సిన సంకేతార్థాలు చాలా ఉన్నాయండి. కేవలం కథ కాదు, తాత్వికార్థం, అద్భుతమైన అర్థాలు ఉన్నాయి దక్షయజ్ఞంలో. అవి తర్వాత మనం ఎలాగ విప్పుతాం, ఆ విప్పితే తెలుస్తుంది ఈ కథ ఇప్పటిదనమాట అని. అది తత్వార్థం తెలుసుకోవాల్సింది. సరే, ముందు కథార్థం చూసుకుందాం. ఎప్పుడైతే దాక్షాయనని శివుడు అన్నాడో అందులోంచి ఆమెకు ఒక సందేశం అందిందిట, ఇక దక్షపుత్రిగా ఉండరాదు. పైగా నేను తన శక్తిని, ఎవరి శక్తి? శివుని శక్తిని. దక్షుడు కూతున్నా నేను, శివునికి సహజమైన స్వాభావికైన శక్తిని నేను. అందుకే శివస్య సహజా ధ్రువ అని శాస్త్రం చెప్తున్నది. అమ్మవారంటే ఎవరయ్యా అంటే శివునికి సహజమైన ధ్రువయైన శక్తిట. ఇది ఉపనిషత్తు చెప్తుంది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అస్య శక్తి, ఆ పరమేశ్వరుని శక్తి పరా, దాన్ని మించిన శక్తి లేదు కనుక అది పరాశక్తి అని పిలుచున్నది. ఆవేశం ఎంతైనా చేస్తుందండి. మాట అనుకున్నారు, కోపం వచ్చింది, కోపంతో అసలు విషయం మర్చిపోయాడు ఈయన కూడా. కనుక నేనేమిటో ఈయనకి తెలియజేస్తాను, అటు వాడికి తెలియజేస్తాను, దక్షుడికి కూడా అనుకున్నదట. అనుకున్న వెంటనే అమ్మ ఒక్కసారిగా తన రూపాన్ని మార్చివేసింది. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం మనకి శాక్తేయ పురాణం, దేవీ పురాణం చెప్తోంది. అది మనం స్వీకరిస్తున్నాం. ఇక్కడ వచ్చేటువంటి సన్నివేశం ఒక మంత్రమయమైన సన్నివేశం. దీన్ని శ్రద్ధాభక్తులతో అనుసంధానం చేసుకుందాం. ఒక్కసారి అమ్మవారి రూపం మారిపోయింది. ఎలా మారింది అంటే నల్లని కాటుకు కొండలా మారిపోయింది. 3 కళ్ళు ఎర్రగా జ్వాలామయంగా ఉన్నాయట క్రోధంతో. నాలిక బయట పెట్టి ఒక్కసారి లేచి నిలబడిందిట. ఏ రూపం ఇది? కాళీ రూపం. ఇంతవరకు సతిగా సౌమ్యంగా ఉన్న తల్లి కోపేచ కాళికారూప. శాస్త్రం చెప్తున్న మాట ఇది. అమ్మవారి కోపస్వరూపమే కాళి, సౌమ్యస్వరూపం భవాని. ఇంతవరకు సతీ భవానిగా ఉంది ఆవిడ. ఇప్పుడు కోపేచ కాళికా రూప, తన కాళీ రూపాన్ని ఒక్కసారి చూపించింది. చూపించగానే శివుడు చూసి హఠాత్తుగా జరిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపోయేట. ఏమిటి ఉగ్రరూపం అని. వెంటనే ఊగిపోతోంది మహాకోపంతో ఆ తల్లి. ఆ రూపం చూడలేక శివుడే కళ్ళు మూసుకున్నట్ట. చూడండి, అంటే ఆ స్వరూపం ఎంతటిదో ఊహకందదు. ఆద్యాశక్తి అయిన కాళి అంత ఉగ్రరూపంతో నిలబడగానే పరమేశ్వరుడు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆవిడ అట్టహాసం చేసిందిట. అట్టహాసంతో దిగంతములన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ ధ్వని భరించలేక శివుడు లేచి వెళ్ళిపోతున్నట్టు. అక్కడ నిలవలేకపోయాడు ఆ ధ్వనికి. ఆ లేచి వెళ్ళిపోతుంటే అయ్యో మా ఆయన వెళ్ళిపోతున్నాడు ఏమిటి అనుకుంది. ఇంకా పాఠం ప్రారంభించడం లేదు, అప్పుడే లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన అనుకుని ఆవిడ ఆయన ఎదురుగా వచ్చి నిలబడిందిటండి. అదే రూపంతో ఎదురుగా నిలబడగానే పక్కకి తిరిగేట. పక్కకి తిరిగితే మరొక రూపం ధరించి ఎదురుగా నిలబడిందిట. ఆ రూపం చూడలేక ఇటుపక్క తిరిగాడు. తిరగగానే మరొక రూపం. అలాగా 8 దిక్కుల 8 రకాల రూపాలతో అమ్మవారు నిలబడ్డారు. 8 రకాల రూపాలు. ఈ 8 రకాల రూపాలు చూస్తూ పైకి వెళ్ళిపోదాం అనుకున్నట్ట. పైన మరొక రూపం ఉన్నది. క్రిందికి వెళదాం అనుకున్నాడు, క్రింద మరొక రూపం ఉన్నది. చుట్టూ 10 వైపులా 10 రూపాలు అమ్మవారు ఉన్నాయట. ఇంకా మధ్యలో కాసేపు కళ్ళు ముడుచుకుని నిలబడ్డాడు పరమేశ్వరుడు.
కొంతసేపటికి మనస్సుని నిబ్బరం చేసుకుని కళ్ళు తెరిచేట తన ఎదురుగా ఉన్న రూపం పరమ సౌమ్యంగా అత్యంత సుందరంగా రమణీయంగా ఉందిటండి. ఆ రూపమే లలితా మహాత్రిపుర సుందరి స్వరూపము. అది ఎదురుగా కనబడుతున్నది, రాజరాజేశ్వరీదేవిగా గోచరించింది. ఆ స్వరూపాన్ని చూశాడు. నువ్వు ఎవరు, ఈ మిగిలినటువంటి 9 మంది ఎవరు అని అడిగేటండి. అప్పుడు అనుకున్నది, స్వామి ఎందుకు ఈ లీల, నన్ను ఎవరుని అడుగుతావా, నీ శక్తినే కదా నేను, నీ శక్తినే నన్నే మర్చిపోయినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనిద్దరి లీలలు లోకానికి క్షేమంకరాలు. అందుకే వాళ్ళు ఏమి తెలియనట్టు చేసిన పనులు, వాళ్ళ కోపతాపాలు మనలాంటివి కావు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవతల కోపతాపాలవి కథల్లో చదివేటప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకే మనలాగే కోపాలు తాపాలు ఉన్నాయన్నమాట అని. మన కోపతాపాలు మనకి ప్రపంచానికి ప్రమాదం, వాళ్ళ కోపతాపాలు పరిణామంలో లోకానికి క్షేమంకరాలు. అందుకే వాటి లీలలు అంటారు, మన వాటిని కర్మలు అంటారు. తెలుసు కదా, అవి లీలలవి. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి శక్తితత్వ రహస్యం ఈ ఘట్టంలో ఉన్నది. అప్పుడు పరమేశ్వరుడు ప్రశ్నించితే అమ్మ చెప్పిందిట, నీ శక్తినే నేను 10 రూపములుగా గోచరిస్తున్నాను అన్నదిట. ఈ 10 రూపముల పేర్లు అమ్మవారు పరిచయం చేస్తున్నారు. ఆ పేర్లు మనం వింటే చాలు ధన్యమైపోతాం. 10 పేర్లు, వీటినే దశమహావిద్యలు అని అంటారండి. ఈ దశమహావిద్యా రూపములే అమ్మవారి ఉపాసనా విద్యలు అని చెప్పబడుతున్నవి. ఈ 10 మహావిద్యలు శివుని శక్తులే. ఇక్కడ ఒక దృశ్యాన్ని మనం భావిద్దాం. అందుకే కథ వినేటప్పుడు ఈ కథకి ఇది ప్రయోజనమని పురాణాల్లో చెప్తారు. మీరు ఏ కథ చదవండి, ఆ కథ చివరికి అధ్యాయం చివరిలో ఈ కథ వింటే ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి, దరిద్రం తొలగిపోతుంది అని ఉంటుంది, లేకపోతే అనారోగ్యాలు నశిస్తాయి, గ్రహదోషాలు పోతాయి, ఏదో ఒక ఫలితం చెప్తారు. ఎందుకు చెప్తారయ్యా అంటే మనం అంటాం అలా ఫలశ్రుతి చూపించకపోతే కథ చదవరండి అని. మనకు ఆశ పెట్టాల్సిన అవసరం ఋషికి లేదు, ఆయనకేం పబ్లిసిటీ కావాలండి. మరి ఎందుకు అలా చెప్తారు అంటే ఆ కథ చెప్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సులో ఒక బొమ్మ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియకుండానే ఆ శివుడు వెళుతున్నట్టు, చుట్టూ అమ్మవారు 10 రూపాయలతో ఉన్నట్టు ఒక అస్పష్టంగా ఒక ఆకారం వచ్చిందా లేదా? ఇదే దీన్ని మీరు ఇంట్లో ధ్యానం చేయండి అంటే ధ్యానం చేయగలరా? అదే భగవత్ కథని చెప్తూ ఉంటే మీకు భగవత్ కథారూపం మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఎంత ఏకాగ్రంగా వినని వాడికి కూడా. ఒకవేళ పొరపాటును ఏకాగ్రంగా విన్నారా, ఇంకా అది శ్రవణం కాదు, ధ్యానం అయిపోతుంది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.